ఒకవేళ రామ్ చరణ్ తీసిన రంగస్థలం సినిమాకి సీక్వెల్ గా వచ్చినట్లయితే అదే విధంగా పుష్ప 2కు వచ్చిన ఆదరణలాగే చాలా ఎక్కువగా దేశమంతా అభిమానులు పెరిగేవాళ్ళు. కానీ ఒకానొక సందర్భంలో పుష్ప కంటే మరియు అల్లు అర్జున్ కన్నా బాగా యాక్ట్ చేసిన హీరోలు సినిమాలు ఎక్కువగా బయటకు రాలేదు. సో సరైన సమయంలో సినిమాని ఆ హైప్ని బాగా వాడుకుని క్యాష్ చేసుకున్నారు. శంకర్ డైరెక్ట్ చేసిన గేమ్ చేంజర్ మూవీ చాలా ఇబ్బందుల మధ్య షూటింగ్ చేయడం జరిగింది. రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో చాలా బాగా యాక్టింగ్ చేశారు, కానీ అంతగా ఆడలేకపోయింది. ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే హీరోలు అందరూ బాగానే యాక్టింగ్ చేస్తారు. వారి సరైన టాలెంట్ ని సందర్భానుసారం మారిపోతూ ఉంటుంది. వారు ఎంచుకున్న సినిమాకు తగ్గట్టుగా నటించడం జరుగుతుంది. అంతేగాని వారు గొప్ప వీరు గొప్ప అని ఈ ప్రచారం తప్పు. రామచరణ్ సినిమాలోను మరియు నిజ జీవితంలో ఒక మంచి హీరోలో నడుచుకుంటాడు. అల్లు అర్జున్ సినిమాలో మంచిగా యాక్టింగ్ చేస్తాడు. అతని యాక్టింగ్ పైన ఎవరు కూడా విమర్శలు చేయరు, కానీ ఆయన నిజ జీవితంలో చేసే అతని చాలా మంది విమర్శిస్తారు మరియు ట్రోల్స్ కూడా చేస్తారు. కాబట్టి వారిద్దరి మధ్య చాలా తేడా ఉంది. చాలా తెలుసుకుని వారిని ఎక్కడ ఏ విధంగా పోల్చాలి అనే దాన్ని బట్టి మనం ఆలోచించి మాట్లాడాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎవరికి వారే గొప్ప మరియు ఎవరు ఎలా నడుచుకుంటున్నారు అన్నది అభిమానులపై ప్రభావం చూపిస్తుంది మరియు సమాజం కూడా గమనిస్తూ ఉంటుంది. లైక్ సబ్స్క్రైబ్ చేయండి.